తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదండరాంకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోని భాగంగా పలువురు టీచర్లు కోదండరాంకు శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని అన్నారు. యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం ఆశపడ్డామని అన్నారు. కానీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు బదులు పార్ట్ టైం లెక్చరర్లను భర్తీ చేయడం ప్రారంభించిందని అన్నారు. యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే అది కేవలం కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్ల వల్లనే అని అన్నారు. పార్ట్ టైం టీచర్లకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువే అన్నారు. చాలీచాలని జీతాలతో పార్ట్ టైం టీచర్లు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తారని అన్నారు. యూనివర్సిటీ కోర్సెస్ లో ఈ అప్గ్రేడేషన్ గాని గెస్ట్ మాట్లాడే ముందు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుమంత్ గారిని వచ్చి ఒక్క నిమిషం యూనివర్సిటీలలో ఇక కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగులు ఉండరు అని టీఆర్ఎస్ వారు అధికారంలోకి వచ్చినాక ప్రకటిస్తే ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్టు లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం. ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ, అది కూడా ఒక 6 నెలల కంటే మించి జీతాలు రావు. అటు బతకటం కష్టం, ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది. యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇలా యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారు. అటువంటి విద్యార్థులకు కొన్ని నాణ్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ను క్రమబద్ధీకరించటం, వాళ్ళకి కావలసిన వేతనాలు పెంచటం ఇవన్నీ కూడా చాలా అవసరం. అట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తామని, వారి పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ తప్పకుండా అన్ని వర్గాల ప్రభుత్వంలోని అందరి పెద్దలతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తాం.